భార్యల చేతుల్లో భర్తలు హతం. ఇలాంటి వార్తలు ఒకప్పుడు లేనే లేవు. ఒకవేళ ఒకటి, అలా ఉంటే తాగుబోతు భర్తను భరించలేక అనే కారణం ఉండేది. ఒకప్పుడు అదనపు కట్నం కోసం కోడళ్లపై కిరాసనాయిల్ పోసి నిప్పు పెట్టిన అత్తల గురించి తరచూ వార్తలు ఉండేవి. ఇప్పుడు అవి కనుమరుగయి భార్యలే భర్తలను వారి ప్రియుల సాయంతో దారుణంగా చంపుతున్న వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోలు, వార్తలు చూడండి. మండలం నల్లయ్యగారిపల్లిలో దారుణం జరిగింది. భర్తను భార్య గొడ్డలితో దారుణంగా నరికి హతమార్చింది. ఏడాది నవంబర్ 10న తెల్లవారుజామున భార్య సుకన్య రోకలితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది. అనంతరం సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలు జరిపించింది. 8 ఏళ్ల కూతురు తన పెదనాన్నకు జరిగిన విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. చూశారు కదా, ఇవి ఉదాహరణకు మాత్రమే. ఇప్పుడు మీరు చూస్తున్న డేటా ప్రభుత్వాధికారిక నివేదిక. ఏటా 300 మందికి పైగా భార్యల చేతుల్లో భర్తలు చనిపోతున్నట్లు నివేదికలు వచ్చాయి. మారుతున్న కాలంలో మంచి జరగాలి గాని ఈ వికృత నేరాలు ఏమిటి? ఇలాంటి హత్యలు కారణంగా కుటుంబము, పిల్లలు చిన్నాభిన్నం అయిపోతాయి. ఇలాంటి హత్యలు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయి కనుక ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ విధానాన్ని రూపొందిస్తే కొంతవరకు ఫలితాలు ఉండవచ్చు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.